హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు A to Z వంటలు. ఈ వీడియోలో క్రిస్పీగా ఉండే పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 4 పొటాటోస్ తీసుకొని వాటి పొట్టుని ఇలా పీల్ చేసి ఇలా చిన్నగా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ పొటాటోస్ని అందులో వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు పొటాటోస్ని మాత్రం పక్కకు తీసి పెట్టేసుకోండి. వాటర్ ఏమాత్రం లేకుండా చూసుకోవాలి. తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పొటాటోస్ని అందులో వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటిని వేసేసుకున్న తర్వాత ఆ కడాయిలోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వరకు పెట్టుకొని మిగతాదంతా తీసేసేయండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రైడ్ పొటాటోస్ని అందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.